ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో వినాయక చవితి ఏ రోజు వస్తుంది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, విశిష్టత, నైవేద్యం, ముఖ్యంగా ఈరోజు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన మాసాలలో శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి పర్వదినం. వినాయక చవితి ఒక్కరోజు పర్వదినంగా కాకుండా గణపతి నవరాత్రులుగా నియమనిష్టలతో ఆచారాలతో గణపతి అనుగ్రహం కోసం ఇంట్లో ప్రతిష్ఠించి, వీధులలో ఏమన్నా ఊరు వాడ పెద్ద విగ్రహాలు, ఇళ్లలో చిన్న విగ్రహాలు పెట్టుకొని, పుస్తకం పెట్టుకొని మనం చేసుకునే అతి పెద్ద పండుగ అండి. గణపతి అనుగ్రహం కోసం ఇంట్లో ప్రతిష్ఠ చేసుకుంటాము మనము. ఈ పవిత్రమైన రోజున ఆ గణనాథుని పూజిస్తే ఎలాంటి కష్టాలు రావని నమ్మకం. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథి రోజు సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు చంద్రోదయ సమయంలో చంద్రభగవాన్ని దర్శనం కానిదే మనకి సంకటహర చతుర్థి వ్రతం పూర్తి కాదు. భాద్రపద మాసంలో అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజున మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. ఈ రోజున చంద్రభగవాన్ని చూసినట్లయితే నీలాపనిందలు కలుగుతాయి. అదే ఈరోజు చవితి రోజు మనము పూజ చేసుకొని వ్రత కథ చదువుకొని అక్షింతలు తల మీద వేసుకొని చంద్రభగవాన్ని చూసినా కూడా ఎటువంటి నీలాపనిందలు కలుగవు. ప్రథమ పూజలైన ఆ గణనాథుని పూజించినదే మనము ఎటువంటి శుభకార్యాలు కానీ పనులు కానీ ఏమి మొదలు పెట్టము. గణపతి పరమేశ్వర్ల ముద్దుల తనయుని పుట్టినరోజుగా వినాయక చవితిని జరుపుకుంటాము. చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో ఊరు వాడ కలిసి చేసుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి. గణనాథుని పూజకు ఏయో ఆర్భాటాలు, అలంకరణలు, స్వర్ణ పుష్పాలు అవసరం లేదండి. పంట పొలాల్లో లభించే మట్టితో బొమ్మని చేసి, పొలాల గట్టును లభించే అనేక రకాల ఆకులతో, జిల్లేడు, తుమ్మి లాంటి పూలతో పూజిస్తే చాలు ఆ గణనాథుని అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, మన దేశంలోనే ఎక్కువ మంది జరుపుకునే ఇష్టమైన పండుగలలో కూడా ఒకటి గణనాథుని వినాయక చవితి. ప్రతి సంవత్సరము కూడా భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. అంతకి ఈ 2024వ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరము, భాద్రపద మాసము, దక్షిణాయనము, వర్ష ఋతువు సెప్టెంబర్ మాసంలో మనకి 7వ తేదీ శనివారం రోజు వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటాము. ఈ చవితి తిథి సెప్టెంబర్ నెలలో శుక్రవారం 6వ తేదీ పగలు 11:54 మొదలవుతుంది. మరలా 7వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 1:52 వరకు కూడా చవితి తిథి ఉంటుంది. మనకి సూర్యోదయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటుందో మన హిందూ పండుగల ప్రకారము సూర్యోదయ సమయంలో జరుపుకుంటాము కాబట్టి శనివారం 7వ తేదీ వినాయక చవితి వస్తుంది. రోజు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. పూజ చేసుకోవడానికి శుభ సమయము మనకి 7వ తేదీ శనివారం రోజు ఉదయం 10:30 నుంచి 1 లోపల మంచిదేనండి. సాయంత్రం 6-7 మధ్యలో మంచి సమయాలు. చవితి తిథి ఉన్నప్పుడే మనం ఆ గణనాథుని పూజించుకుంటాము. రోజు వినాయక వ్రత కథ చదివి అక్షింతలు తల మీద వేసుకొని మనము బయటకు వచ్చి చంద్రభగవాన్ని చూడకూడదు. ఒకవేళ వ్రత కథ చదివి అక్షింతలు వేసుకోకుండా చంద్రభగవాన్ని చూసినట్లయితే నీలాపనిందలు కలుగుతాయని మనకి వ్రత కథలోనే తెలుస్తుంది. విగ్రహం తెచ్చుకునే వాళ్ళు మనకి శుక్రవారం సాయంత్రమే తెచ్చుకునే వాళ్ళు ఉంటారండి. అలా తెచ్చుకునే వాళ్ళు కొన్న దగ్గరే మనకి పేపర్ చుట్టిస్తారు. అలాగే తీసుకొచ్చుకొని ఉంచి పేపర్ తీయకుండా మనం పూజ చేసుకునే ముందే ఓపెన్ చేయాలి. ఒకవేళ శనివారం తెచ్చుకునే వాళ్ళు శనివారం ఉదయం తెచ్చుకొని పూజ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకోవాలండి. విగ్రహం తెచ్చుకొని మనం ఓపెన్ చేసి అలాగే మనము ఉంచేసి మనము దీపము ఏమీ పెట్టము కదండి, అట్లా పక్కన పెట్టి ఉంచకూడదు. అందుకని పేపర్తో చుట్టే ఉంచాలి. ఇళ్లలో ఏమో ఉదయం పూట చేసుకుంటారండి, ఊరు వాడ సాయంత్రం పూట మనము వినాయక చవితి వినాయక విగ్రహం ప్రతిష్ఠించి చేసుకుంటాం. మనం ఈరోజు ఏం చేస్తామంటే పొద్దున్నే లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముంగడ ముగ్గులు వేసుకొని పర్యావరణాన్ని కాపాడడానికి మనము మట్టి గణపతిని వాడితే శుభప్రదం కూడానండి. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇంకా ఆ గణనాథుని వారు నలుగుతోటి పసుపుతోటే గణపతిని చేసి ప్రతిష్ఠించింది కాబట్టి ఇంకా శుభప్రదంగా పసుపు గణపతిని చేసుకొని ఇంట్లో అందరూ కూర్చొని పిల్లలతో కలిసి పసుపు గణపతిని చేసి వాడితే ఇంకా కూడా మంచిది. స్వామివారికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, జామకాయ,
మోదకాలు, పులిహార, పొంగలి, పప్పూర్ణము ఇలా ఎన్నో రకాల నైవేద్యాలు ఈరోజు స్వామివారికి సమర్పిస్తాము. ఇంకా ముఖ్యంగా 21 పత్రాలతోటి పత్ర పూజ చేయాలి. అన్నీ దొరకని వాళ్ళు చక్కగా గరికతోటి సమర్పిస్తూ 21 నామాలైనా చదువుకోవాలి. పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవారు పాలవెల్లి పెట్టుకుంటారు. గణనాథుని నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి కదండి. ఇది ఒక్కరోజు 2 రోజులు చేసుకునే పండుగ కాదు. 3, 5, 9, 11 ఇలా ఎన్నో రోజులు మనము అద్భుతంగా చేసుకుంటాము. వినాయక చవితి రోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి క్లియర్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నవి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. గణనాథుని అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ తొలగి అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.